అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల వేళలో నా ధ్యానాంశము క్రీస్తు జీవితము పరిశుద్ధమైనది. క్రీస్తు జీవితము పరిశుద్ధమైనది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు అని చెప్పి చూస్తున్నాను. సర్వకృపానిధియగు దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు, సత్యస్వరూపి అయినటువంటి దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. నేను సత్యం చెప్పుచున్న ఎడల మీరెందుకు నమ్మరు? 45వ వచనంలో కూడా గమనిస్తే, నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అని చెప్పి చూస్తున్నాను. ఈనాడు అనేక రకరకాలుగా మనం చూస్తే సత్యము చెప్పినప్పుడు ఎవరు వినరు. మరి అబద్ధము అసత్యము చెప్పినప్పుడు అనేక మంది వినేవారుగా ఉంటున్నారు. ఇక్కడ మనం గమనిస్తే, సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? క్రీస్తు జీవితము అది పరిశుద్ధమైనది. పాపము లేని పావన పవిత్రుడుగా జీవించాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవాతి దేవుడు ఆయన ఎటువంటి పాపము లేదు, ఎటువంటి ఆయన నోట కపటము లేదు. క్రీస్తు జీవితము ఎంతో పరిశుద్ధమైనది. ఆయన పుట్టుకలో, ఆయన నడకలో, ఆయన జీవితములో ఎక్కడ కూడా పాపము లేదు. పాప మానవాళి కొరకై ఆయన మరి మరణించినట్లుగా మనం చూస్తాం. దేవుని కుమారుడైన క్రీస్తు మాత్రమే ఈ మాటలు చెప్పగలడు. ఏమని అంటే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించు? నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అని చెప్పి చూస్తున్నాను. ప్రపంచంలోని ఏ వ్యక్తి కూడా యేసునందు ఒక పాపమైన ఉన్నట్లు నేరస్థాపన చేయలేరు. ఎందుకంటే ఆయన కన్ను గర్భమునందు పుట్టినటువంటి వాడు. ఆయన పుట్టినప్పుడే జ్ఞానులతో మరి వారు తీసుకొచ్చినటువంటి బంగారు సాంబ్రాణి బోళముతో పూజింపదగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! ఎందుకనగా ఆయన ప్రవర్తన ఎందు ఎట్టి దోషము లేదు. లేత మొక్క వలె ఉన్నటువంటి ఆయన సొగసును, స్వరూపమును కోల్పోవడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపము కాచేశాడు. ఇక్కడ కూడా మనం గమనిస్తే, మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు, నీతిమంతుడైనటువంటి ఆయన, నిత్యత్వములో తండ్రితో కూడా సమానముగా ఉన్నటువంటి ఆయన, నిరంతరము ఆరాధించబడుతున్నటువంటి ఆయన, నిత్యము పూజింపబడుతున్నటువంటి ఆయన, నిత్యము గణపరచబడుతున్నటువంటి ఆయన,
దేవుని నీతి అగున్నట్టు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను అని చెప్పి చూస్తున్నాం. ఆయన ఎందు పాపము లేదు. ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేపట్టాడు. అందును బట్టి మనము ఈ ఉదయకాల వేళ ఆయన మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదివిద్దాం. 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోను మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అందును బట్టి మనం స్తుతించాలి. ఆయన ఎందుకు పాపము లేదు, ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు కూడా మనం చదివినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు అని చెప్పి చూస్తున్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు అతని అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. 2, పరిశుద్ధుడైన క్రీస్తు ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఆయన నిర్దోషి. 1వ అధ్యాయం పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1:19 చూస్తాం. ఆయన నిర్దోషి. ఆయన భక్తులు మాత్రమే కాకుండా ఆయన శత్రువులు కూడా ఆయన నిర్దోషి అని, నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చారు. అవును, అందును బట్టి మనము ఆయన స్తుతించాలి. అట్టి పరిశుద్ధుడును కనుకనే మన పాప పరిహారమునకు సరిపోయినవాడుగా, పాపము చేయనివాడు, పాపము చూడనివాడు, ఆయన నోట కపటము లేనివాడు, నీ కొరకై నా కొరకై ఆయన మరి మన పాప పరిహారమునకు సరిపోయిన వాడుగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 చూస్తాం. ఆయన పవిత్రుడు, నిర్దోషి, ఆయన సమస్త మార్గముల యందు పరిశుద్ధుడు, ఆయన ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడిన వాడుగా ఉంటున్నాడు. అవును, ఆయన నమ్మి విశ్వసించి రక్షింపబడి బాప్తిస్మం తీసుకుని సంఘ సహవాసంలో చేర్చబడినటువంటి మనము ప్రతి వారము కూడా మనము సత్యమందు నిలిచిన వారముగా ఉండి ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మన జీవితంలో కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, అద్వితీయుడు, అతికాంక్షణీయుడు. అయినా మీ నోట ఏ కపటము లేదు, ఏ దోషము చేయలేదు. అయినా మీరెంతో నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ఉదయకాల వేళలో తండ్రి ప్రభువా, ఇలాగ నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.